ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా గనక బూరెలు చేసి పెట్టుకుంటే ఎంత అద్భుతమైన రుచి, చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ బూరెల్ని చేసేయచ్చు. ఎంతో కమ్మదంతో పాటు అద్భుతమైన రుచి ఉండే ఈ పచ్చి కొబ్బరి బూరెలు చేసుకోవడం చాలా సులువు అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. స్నాక్స్ బాక్స్ కూడా బాగుంటుంది. అలాగే మనం ఎక్కడైనా వెళ్ళినా ట్రావెల్కి వెళ్ళినా కూడా ఈ కొబ్బరి బూరెలు చేసుకోవడం చాలా సులువు అండి. చాలా టేస్ట్గా కూడా బాగుంటాయి. మరైతే నేను ఈ బూరెలోకి ఏమేమి వేసాను, ఎలా చేసాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. హలో అండి, వెల్కమ్ టు మైండ్స్ మనప కిచెన్. ఇవాళ మనం పచ్చి కొబ్బరి బూరెలు చేసుకుందామండి. అందుకోసము నేను ఇక్కడ 1 కప్పు వరకు అయితే బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగానే కొబ్బరి తురిమి పెట్టుకున్నానండి, పచ్చి కొబ్బరి. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా మనము 1 కప్పు వరకు తీసుకుందాము. 1 కప్పు కింద ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదండి. కొబ్బరి ఎంత ఎక్కువ ఉంటే మనకు బూరెలు అంత బాగా వస్తాయి, కమ్మగా ఉంటాయి. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా 1 కప్పు వరకు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసుకొని కలుపుకుందాము. అలాగే నేను ఇందులోకి కొద్దిగా నువ్వులు కూడా వేస్తున్నాను. కొందరు నువ్వులు బూరెలు వత్తేటప్పుడు పైన వేసుకుంటారండి. నేను ఇక్కడ లోపలే వేస్తున్నాను. ఇలా అయినా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. అలాగే దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్, ఇది కూడా మనం వేసి కలుపుకొని పెట్టుకుందాము. మొత్తం పిండి మొత్తం కొబ్బరి అంతా పట్టేట్లాగా కలిసిపోయేలాగా కలుపుకొని పెట్టుకుందాము. ఇలా పచ్చి కొబ్బరి వేసి పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు మనం 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, బియ్యం పిండి, గోధుమ పిండి, అలాగే 1 కప్పు బెల్లం వేసుకుందాము. ఇప్పుడు వాటర్ కూడా 1 కప్ తీసుకోవాలండి. బెల్లం మునిగే వరకు మనం నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. మరి తీగపాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇలా మొత్తం కరిగించుకున్న బెల్లాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి, వడగట్టుకోవాలి. బెల్లంలో ఉన్న ఏమన్నా కసరా ఇసుకలాగా ఉంటుంది కదా, డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. కరిగించుకున్న బెల్లం నీళ్ళని మనం ఫిల్టర్ చేసుకొని పెట్టుకుందాము. చూడండి, ఇలా బెల్లంలో ఉన్న డస్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఇలా వడగట్టు పెట్టుకున్న బెల్లం నీళ్ళని పిండిలోకి వేసి కలుపుకొని పెట్టుకోవాలి. కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతోన స్పూన్తోన కలుపుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొద్దిగా బెల్లం నీళ్ళు వేసుకుంటూ మనం చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీకు బెల్లం వాటర్ ఎక్కువైంది అనుకోండి, కొద్దిగా బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం కరెక్ట్గానే వేస్తున్నామండి. మనకు పిండికి ఎంత అవసరమో అంతవరకుగా వేసుకుంటూ కలుపుకొని పెట్టుకుంటున్నాము. ఇదంతా మనం చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. కాస్త చల్లగైన తర్వాత చేయితోనే కలుపుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న కొలత ప్రకారం అయితే నాకు కరెక్ట్గానే సరిపోయింది. మీకేమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని పెడతా, కొలతలంతా పెట్టింటాను, దాంట్లో చూడండి. ఇప్పుడు పిండిని మనం బాగా మెత్తగా తడుపుకోవాలి. అప్పుడే బూరెలు మనకు సాఫ్ట్గా, మృదువుగా, మెత్తగా బాగా వస్తాయి. మీకేమైనా కొంచెం వాటర్ తక్కువైనట్టు అనిపిస్తే మామూలు వాటర్ అయినా వేసుకోవచ్చు. బెల్లం నీళ్ళు తక్కువైనట్టు అనిపిస్తే మామూలు వాటర్ అయినా కొద్దిగా వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకుండా లైట్గా వేసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుందండి ఈ బూరెలు మాత్రం. అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు. ఇదంతా తడుపు పెట్టుకున్న పిండిని మనం ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము.
ఒకండి 2 నిమిషాల తర్వాత మనం ఆయిల్ హీట్ అయ్యేలోగా పిండిని బాగా తడుపుకొని రౌండ్ రౌండ్ బిల్లలాగా చేసుకొని పెట్టుకున్నాం బూరెలాగా. చేతి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. మీకు ఏమన్నా పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. లైట్గా, అంటే మరీ ఎక్కువగా వేసుకోరాదు, కొద్దిగా చేతికి వాటర్ తడిలాగా అలా చిమ్కరించుకొని మనం కలుపుకోవాలి. ఇలాంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పిండిని అయితే తీసుకోవాలండి. బూరెల సైజు, పూరి సైజ్ అన్నమాట. మీకు ఎంత కావాలో అంత సైజు తీసుకొని మనం ఇలా చేతితోనే ఒత్తుకోవచ్చు అన్నమాట. మనకి ఏ సైజు కావాలో, రౌండ్ సైజు, చిన్న సైజు, పెద్ద సైజా, ఎంత కావాలో అంత సైజుని బట్టి మనం బూరెల్ని చేసుకోవచ్చు. ఇలా మిగతాన్ని చేసుకొని పెట్టుకుని కాస్త మందంగానే ఉండాలండి, మరి పలుచగా ఉండకూడదు. మనకు బూరెలు ఎలా ఉంటాయో అలా చేసుకొని పెట్టుకుందాము. మనం అన్ని ఇలా బూరెలు చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను తీసుకున్న కొలత ప్రకారం అయితే మొత్తం నాకు 27 బూరెలు అయితే అయ్యాయండి. మరి మీకు ఎన్ని బూరెలు అయ్యాయో కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క బూరెనైతే వేసుకుందాము. మనకి ఇక్కడ బూరెలు లోపల పిండి కూడా బాగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి. బాగా వేగిపోయి ఇలా మంచి కలర్ వచ్చాక తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఈ బూరెలు ఆయిల్ అంతగా ఏమి పీల్చుకోలేదండి. అలాగే మనం మిగతాయి కూడా చేసుకుందాము. ఓకే అండి, చూసారుగా మరి ఇంత అద్భుతమైన రుచి ఉండే పచ్చి కొబ్బరి బూరెలు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.